సింగరేణి మనగడను కాపాడుకోవాలని జీఎల్బీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ కార్మికులను కోరారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో ఐఎఫ్టీయూ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. 1,16,972 మంది ఉన్న కార్మికులు ఇవాళ 39,700 మందికి పడిపోయారు. బావులు 69 ఉన్నాయి, ఇవాళ 24 అయినాయి. ఓపెన్ కాస్ట్లు 18 అయ్యాయి. ఓపెన్ కాస్ట్ అంటేనే ఓపెన్ కరప్షన్. మరి ఇట్లాంటి వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పైనున్న 22,000 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నాయి. మన సింగరేణి ఎక్స్పోజ్ చేయబడ్డ బొగ్గే 11,000 మిలియన్ టన్నులు ఉన్నాయి. మరి వీటిలో మనం తీసింది 1,600 మిలియన్ టన్నులు. మరి బొగ్గింత ఉంది. ఓపెన్ కాస్ట్ 10% బొగ్గును మాత్రమే తీయగలుగుతుంది. పైన 300 మీటర్ల పైన ఓన్లీ 10% కోలు ఉంది. మరి దీన్ని తీయడానికి ఈ తప్పుడు పద్ధతులు అనుసరించడం ఏమిటి? అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బడ్జెట్లో టర్నోవర్లో 50% ట్యాక్స్ చెల్లిస్తున్నామని యాజమాన్యమే ప్రకటిస్తూ ఉంది. మిగిలిన సగంలో సగం కాంట్రాక్టర్లకి అవుట్సోర్సింగ్ చెల్లిస్తున్నారు. మిగిలిన పావులో లాభాలు వస్తున్నాయి, మా జీతాలు చెల్లిస్తున్నారు. మరి ప్రొడక్టివిటీ పెరిగింది, ఓఎంఎస్ పెరిగింది, బావులు తగ్గాయి, ఉత్పత్తి పెరిగింది, 67 టన్నులకు చేరింది, 100 టన్నులు చేస్తూ ఉంటున్నారు. మరి కార్మికుల సంఖ్య పెరుగుద్దా? ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇష్టమని వాగ్దానాల జడివాను కురిపించి 10 కోట్లు ఖర్చు పెట్టి శ్రీరాంపూర్లో మీటింగ్ పెట్టి అన్నీ ప్రకటించారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇచ్చారు? 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మరి 61 + 19 61,000 ఉండేప్పుడు ఇప్పుడు 19 కలిపితే 80,000 కావాలి. ఎందుకు తగ్గింది? అంటే కార్మికులు కుదించి ఉత్పత్తి పెంచడానికి లక్ష్యంగా ఇవాళ నడుస్తుందా లేదా? డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వని పరిస్థితుంది, రేట్లు ఫిక్స్ చేసిన పరిస్థితుంది, అనేక తప్పుడు పద్ధతులు అనుసరించిన పరిస్థితుంది. ఇక్కడే డిస్మిస్ కార్మికులు 24 మంది ఉన్నారు. వాళ్ళకి అతిగతి లేదందుకు 46 మంది ఉన్నారు. ఈ 46 మందిని కూడా కనీసం పట్టించుకునే పరిస్థితుంది. మరి అంతా అభివృద్ధి చేస్తున్నామని చెప్పే పెద్ద మనుషులు కోటాను కోట్లు 49,666 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో చెల్లించమని చెప్తున్నారు. అది కాకుండా సిఎస్డి నిధులు 335 కోట్లు చెల్లించారు ఈ 10 సంవత్సరాలు. ఈ 335 కోట్లు ఎక్కడికి డెవలప్ చేశారు? మన భూపాలపల్లి చుట్టుపక్కల అమలు చేశారా? భూపాలపల్లి టౌన్లో చేశారా? కార్మిక వాడలో చేశారా? లేదు. సిరిసిల్లాలో సీసీ కెమెరాలకి, హైదరాబాద్లో సీసీ కెమెరాలకి కేటాయిస్తున్నారు. ఏం సంబంధం? అంతేకాకుండా ఒక 1000 కోట్లు ఇతరత్ర మొన్న 500 కోట్లు అవసరం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం భరించాల్సిన దాన్ని మనం ఎందుకు భరించాం హాస్పిటల్ పేరుతోటి? అందుకే ఇట్లాంటి హాస్పిటల్స్కి సంవత్సరానికి 329 కోట్లు ఖర్చు పెడతా ఉంది. మన హాస్పిటల్కి 6,000 కోట్లు మాత్రం 6.25 కోట్లు అంటే 6,25 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టింది. మరి హైదరాబాద్ రిఫరల్కి 162 రిఫరల్ ఉన్నాయి. 129 స్పెషల్ హాస్పిటల్కి పంపిస్తున్నాం, సూపర్ స్పెషాలిటీకి అంటున్నారు. సంవత్సరానికి 329 కోట్లలో 100 కోట్లు 50 కోట్లు మన కంపెనీ హాస్పిటల్కి పెట్టినా మన కంపెనీ హాస్పిటల్ పరిస్థితి ఉండేది. భూపాలపల్లిలో కార్మికులు 5,000 మంది కార్మికులు ఉన్నారు. మేము ఐఎఫ్టీయూ ముగ్గురు కూటమిగా ఏర్పడి చక్రంలో శుద్ధ గుర్తుకు ఓటేయాలని, వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని, ఇప్పుడు మరియు 46 మంది డిస్మిస్ కార్మికులు అయ్యారు కాబట్టి దీనికి అందరూ సానుకూలంగా ఓటేయాలని, వారసత్వ ఉద్యోగాలని మేము కోరుకుంటున్నాం.